హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వీడియోలో ఐఫోన్ 16 సిరీస్ మనకైతే లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. సో మనకు మేజర్లీ ఐఫోన్ 16 సిరీస్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే జరిగినాయి, అంతే కూడా మనకు ప్రైస్ ఎంత ఉంటుంది. సో మనకు ఐఫోన్ 16 సిరీస్ అంటే 16 ప్రో మ్యాక్స్ ఇవన్నీ మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా, సో అంతేకాకుండా ఎవరు కొనొచ్చు ఎవరు కొనరాదు A to Z కంప్లీట్గా మనం అయితే ఈ వీడియో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే స్కిప్ అయ్యకండి, చాలా ఇన్ఫర్మేషన్ మీకైతే తెలుస్తుంది ఐఫోన్ 16 సిరీస్కి సంబంధించి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో మనం ప్రీవియస్ జనరేషన్ అయినా ఐఫోన్ 15 సిరీస్ అయినండి, 14 సిరీస్ అయినండి, 13 సిరీస్ అయినండి, ఇలా మనం ఏది చూసుకున్నా సరే ఏదైతే మనకు స్టాండర్డ్ వర్షన్ ఉన్నాయో, అంటే లైక్ మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 14 అయినండి 14+, 13 అయినండి 13+, 15 అయినండి 15+, ఇవి స్టాండర్డ్ వర్షన్స్. అంతే ఇక్కడ ప్రో మోడల్స్ లైక్ 15 ప్రో మ్యాక్స్, సో ఇవైతే ఉన్నాయి, ఇవి ప్రో మోడల్స్. ఈ రెండింటి మధ్యలో మనకైతే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. లైక్ ఇవి ఏదైతే స్టాండర్డ్ వర్షన్ ఉందో ఐఫోన్ 15 కున్నాం, సో ఏదైతే మనకు ప్రో వర్షన్ ఉందో ఐఫోన్ 15 ప్రో అనండి, ప్రో మ్యాక్స్ అనండి, ఈ రెండింటి మధ్యలో మనకైతే చాలా డిఫరెన్స్ అయితే మనకు ఇన్ని రోజులు అయితే ఉండే. బట్ ఇప్పుడు మనకు రీసెంట్గా లాంచ్ అవుతున్న సో ఐఫోన్ 16 సిరీస్ అయితే మనకైతే ఈ రెండింటి మధ్యలో చాలా తక్కువ చేంజెస్ అయితే ఉన్నాయి. అంటే మేజర్లీ మనకు చేంజెస్ ఉన్నాయి, బట్ చాలా తక్కువ చేంజెస్ మనకైతే ఈ సిరీస్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వచ్చేసి మనకు యాక్షన్ బటన్. సో యాక్షన్ బటన్ అనేది మనకు ప్రీవియస్ జనరేషన్లో ఓన్లీ ప్రో మోడల్స్కి ఉన్నాయి, బట్ ఈ జనరేషన్లో ఐఫోన్ 16 జనరేషన్లో ఈ సిరీస్లో మనకు స్టాండర్డ్ వర్షన్స్ ఉన్నాయి, అంతేకాకుండా ప్రో మోడల్స్ కూడా యాక్షన్ బటన్ ఉంది, అంతేకాకుండా కెమెరా కంట్రోల్ బటన్. సో ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది కెమెరా కంట్రోల్ బటన్. సో ఆ బటన్ తోటి మనం కెమెరా మొత్తం ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఆ బటన్ కూడా మనకైతే స్టాండర్డ్ మొబైల్స్లో ఉంది, అండ్ అంతేకాకుండా ప్రో వర్షన్లో మనకైతే ఉంది. సో దానికి క్యాప్షన్ బటన్ అని కూడా అంటారు. సో ఈ చేంజింగ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ప్రో మోడల్స్ కొనుక్కున్న వాళ్ళకి కొన్ని ఆప్షన్లు ఇచ్చి స్టాండర్డ్ వర్షన్ కొనుక్కున్న వాళ్ళకి కొన్ని ఆప్షన్లు తీసి కొంచెం మంచిగా ఉంటుంది కదా. సో ఇదైతే నాకు బాగా అనిపించింది. అండ్ అంతేకాకుండా మనకు ప్రీవియస్ జనరేషన్ లెక్కనే మనకైతే 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో మనకు స్టాండర్డ్ వర్షన్ కూడా చెప్తున్నా, ఏదైతే మనకు 16+, ఏదైతే ఉందో సో సేమ్ 60Hz రిఫ్రెష్ రేటు, అంతేకాకుండా సేమ్ మనకు ప్రొడక్షన్ కూడా సిరామిక్ స్టీలే వీలైతే వాళ్ళు. అండ్ అంతేకాకుండా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే డిజైన్లో మనకైతే మార్పు అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనకు ఐఫోన్ 10, 11, 12 ఏదైతే మనకు ఆ సిరీస్ ఉన్నాయో సేమ్ మనకి దానిలో ఎక్కడ మనకైతే ఈ డిజైన్ కూడా ఉంటుంది, బట్ కొంచెం అయితే మనకు బంప్ లాగా మనకైతే అనిపిస్తుంది. సో కెమెరా చూసినట్లయితే సో రీసెంట్గా వచ్చిన CMF ఫోన్ చూస్తే మీకైతే కరెక్ట్ ఐడియా వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా మనకైతే కెమెరాస్ CMF ఫోన్ కూడా మనకి ఐఫోన్ 16 సిరీస్ అంటే 16+కు సేమ్ మనకైతే ఉన్నట్టు మీకైతే క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో దాన్ని తీసి దీన్ని పెట్టినట్టు అంతే. సో అంతా కూడా ఐఫోన్ 16 సిరీస్లో మనకు చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో స్టాండర్డ్ వర్షన్కి మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. మనకైతే ఒక 2-3 కలర్స్ అనేవి కొత్తగా అయితే యాడ్ అయినాయి. సో మనకు స్టాండర్డ్ వర్షన్లో A18 బైనెక్స్ చూపాడారు, అంతేకాకుండా ప్రో వర్షన్లో మనకు A18 ప్రో మనకైతే బైనెక్స్ అయితే వాడారు. సో ఇది మనకు ప్రీవియస్ జనరేషన్కు ఈ జనరేషన్కు 35% అయితే ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఈ చిప్సెట్ అనేది ఆపిల్ ఇంటెలిజెన్స్ కూడా మనకైతే వర్క్ అవుతుంది. సో ఏదైతే మనకు 15 సిరీస్ ఉన్నాయో సో అందులో మనకు స్టాండర్డ్ వర్షన్కి ఆపిల్ ఇంటెలిజెన్స్ అని వర్క్ కాదు, కానీ ప్రో మోడల్స్కు ఏదైతే వర్క్ అవుతుంది. సో అసలు ఆపిల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదంటే సో మనకు ఇప్పుడు చాలా వరకు పాపులర్ అవుతున్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో చాలా వరకు పాపులర్ అయింది మనకి ఈ ఇయర్లో. సో మనకు సర్కిల్ టు సెర్చ్ అని, లేకపోతే ఏదైనా మనకు ఫోటో చూస్తే ఆ ఫోటో మనకు గూగుల్ మొత్తం చూపి మనకి ఇస్తుంది, ఎక్సెట్రా ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, లేకపోతే డిష్ ఏంటిది. సో ఈ విధంగా అంతేకాకుండా మనకు ఫోటోస్లో దిగేటప్పుడు ఎవరైనా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కానీ ఆ మనుషులు చేయడం కానీ, అంతేకాకుండా లైక్ మీరు గూగుల్ లెన్స్ వాడతారు కదా, సో ఆ గూగుల్ లెన్స్లో అంతేకాకుండా మనకు కస్టమైజ్ ఇమోజీ అవన్నీ మనకు ఆల్రెడీ 10,000 రూపాయల ఆండ్రాయిడ్ మొబైల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ వీళ్ళు వీళ్ళైతే పరిచయం చేస్తున్నట్టు ఐఫోన్ వాళ్ళైతే లాంచింగ్ ఈవెంట్లో చెప్పారు. సో వాళ్ళకి అలవాటే. బట్ చూడాలి ఈ జెమినీ కానీ లేకపోతే ఇంకేమైనా అల్లాలి ఇంకేమైనా కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తారేమో అని. అండ్ మనకు ప్రో మోడల్స్ కూడా వేరే డిఫరెంట్ కలర్స్ అనేవి ఈసారి అయితే అవైలబిలిటీకి వచ్చినాయి. అండ్ స్టాండర్డ్ వర్షన్ సంబంధించిన కెమెరా గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకైతే 48 MP మెగా పిక్సెల్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకు 1.6 ఎపర్చర్కు మనకైతే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మనకైతే 12 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో ఈ 48 MP మనకైతే టెలిఫోటో లెన్స్ లెక్క మనకైతే కట్ ఆఫ్ అవుతుంది. సో 12 MP దాకా మనకైతే వర్క్ అవుతుంది. అండ్ అంతేకాకుండా 12 MP అల్ట్రా వైడింగ్ లెన్స్ ఇస్తారు. ఇందులో మనకైతే ఆటో ఫోకస్ ఉంటుంది. సో ఆటో ఫోకస్ ఉండడం వల్ల ఇందులో మనకు మైక్రో లైక్ ఫొటోస్ అయినా మైక్రో సంబంధించిన వీడియోస్ అయినా మనమైతే చాలా చక్కగా మనమైతే షూట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక కొత్త అప్డేట్ మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాకి సంబంధించి సపరేట్గా కెమెరా కంట్రోల్ బటన్ ఇచ్చారు. సో అదే మనకు క్యాప్షన్ బటన్ అని. సో ఈ బటన్ తోటి కంప్లీట్గా మన కెమెరా మొత్తం ఆపరేట్ చేయొచ్చు. సో మనకు లైక్ మనం ISO అడ్జస్ట్ చేసుకోవాలన్నా, జూమ్ను అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా, సో మనం ఫోటో నుంచి వీడియోకి జంప్ అవ్వాలనుకున్నా, స్లో మోషన్ కావాలనుకున్నా కంప్లీట్గా A to Z మనమైతే ఈ క్యాప్చర్ బటన్ తోటి మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు డిజిటల్ బటన్ కాదు, ఇది మనకు మాన్యువల్ బటనే. సో మనకు అయితే ఇంజన్ ఫంక్షన్ తోటి మనకి ఇది రన్ అవుతుంది. అండ్ 2.0 ఛార్జింగ్ పోర్ట్ తోటి మనకైతే వస్తుంది.
ఇది పెద్ద ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ 2.0 ఛార్జింగ్ పోర్ట్తో మనం ఎంతసేపు అని ఛార్జింగ్ పెడతాం, అది ఫైల్కి సపోర్ట్ సరిగ్గా ఉండదు, ఛార్జింగ్ ఎక్కడ సరిగ్గా ఉండదు, ఒక చెత్త. మేమే 3.0 ఇచ్చినా మనకైతే చాలా బాగుండు. బట్ అదే మనకు ఓల్డ్ జనరేషన్కి సంబంధించిన 2.0 ఛార్జింగ్ పోర్ట్ మనకైతే ఈ స్టాండర్డ్ వర్షన్లో ఇచ్చారు. సో ప్రో వర్షన్లో మనకు చేంజ్ చేసిన అని చెప్తారు, బట్ ఎగ్జాక్ట్గా మనకైతే తెలియదు. డిస్ప్లే పరంగా మనకైతే స్టాండర్డ్ మొబైల్స్లో ఎటువంటి చేంజెస్ అయితే వేయలేదు. సో మనం ప్రో మోడల్ కొంచెం మాట్లాడుకుంటే ఇందులో మనకైతే డిఫరెంట్ కలర్స్ అనేది యాడ్ అయినాయి. అంతే కూడా స్క్రీన్ సైజ్ అనేది మనకైతే ఈసారి పెంచారు. ఏదైతే మనకు 16 Pro ఉందో అదైతే మనకు 6.3 ఇంచెస్ ఉంటుంది. 16 Pro Max ఏదైతే ఉందో మనకు 6.9 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇది మనకు నాకు తెలిసి వీళ్ళు మొబైల్ సైజ్ పెంచారు, స్క్రీన్ సైజ్ పెంచారు. ఇక్కడ మీరు డైరెక్ట్ మంచిగా అర్థం చేసుకొని మొబైల్ సైజ్ పెరిగింది, స్క్రీన్ సైజ్ పెరిగింది. మొబైల్ అంతే ఉంటుంది, బట్ ఆ మొబైల్లో ఉన్న స్క్రీన్ సైజ్ అనేది మనకైతే పెరిగింది. సో నేను అనుకుంటున్నా స్క్రీన్ టు బాడీ రేషియో అనేది వీళ్ళైతే ఇంక్రీజ్ చేశారు నేను అనుకుంటున్నా. బట్ మనకు మొబైల్ లాంచ్ అయినాక మనకు అన్బాక్సింగ్ అయితే మనకి తెలుస్తుంది. సో నాకు తెలిసి వీళ్ళు మొబైల్ పెంచాలి, బట్ స్క్రీన్ సైజ్ పెంచారు. స్క్రీన్ టు బాడీ రేషియో సైజ్ అనేది మనకైతే పెంచారు. ఇందులో మనకైతే A18 Pro చిప్ అయితే ఉంటుంది. ఈ చిప్ అనేది మనకైతే ప్రీవియస్ జనరేషన్ ఈ జనరేషన్కు 55% ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఫాస్ట్ ఉంటుందని వీళ్ళైతే చెప్పారు. 48 MP ఫంక్షన్ కెమెరా ఉంటుంది. సో ఫంక్షన్ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా సినిమాస్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతే కూడా 48 MP అల్ట్రా వైడింగ్ లెన్స్ ఉంటుంది, ఇది ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ 12 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో ఇందులో మేజర్ వచ్చేసి మనం వీడియో అనేది 4K 120 FPSలో మనమైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీనివల్ల మన లైక్ ఏదైనా మంచిగా షార్ట్ ఫిల్మ్ తీసినా లేకపోతే మూవీ తీసినా కూడా మనకు వీడియోస్ అనేది చాలా స్మూత్ ఉంటే చాలా హై క్వాలిటీలో మనం ఉంటాయి. అండ్ అంతా కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇంకొంచెం అప్డేట్ వర్షన్లో చాలా బాగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈ 4K 120 FPSలో ఈ వీడియోస్ అనేవి. అండ్ 12 MP టెలిఫోటో లెన్స్లో 5x మనమైతే డిజిటల్ జూమ్ కూడా మనం చేసుకొని ఫోటోలు అయితే తీయచ్చు. ఇది ఇంకొక మంచి బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో కంప్లీట్గా 4 స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈ స్పీకర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డైరెక్ట్ మీరు ఎటువంటి మైక్ అనేది మొబైల్కి అటాచ్ మీరు చేయకుండా ఇన్బిల్డ్గా మీరు ఫోన్తో రికార్డ్ చేస్తున్నప్పుడు వాయిస్ మొత్తం మిక్సర్ వేసి అందులో మీరు ఏది మాట్లాడుతుందో దాన్ని అబ్జర్వ్ చేసి మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది తీస్తుంది. సో దాదాపు ఇది ఒక కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఫోన్తో రికార్డ్ చేస్తారో వాళ్ళకు ఎక్స్టెండెడ్ మైక్స్ అనేవి కంపల్సరీ వాళ్ళైతే కనెక్ట్ చేసుకుంటారు. సో ఆ మైక్ తోనే రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది మేబీ ఇచ్చినా చేయకపోతే పెద్ద పరకేం పడది, బట్ యాడ్ అయితే చేశారు. కొన్ని సందర్భాల్లో మనమైతే ఉపయోగిస్తాం దీన్ని. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు ఏదైతే స్టాండర్డ్ వర్షన్ అయినా మనకు ప్రో వర్షన్ అయినా మనకు బ్యాటరీ అయితే ఎంత ఇచ్చారని వీళ్ళైతే అసలు అనౌన్స్మెంట్ చేయలేం. బట్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంతకుముందు ఎప్పుడు ఏ ఐఫోన్లో లేనంత బ్యాటరీ బ్యాకప్ అనేది ఈ 16 సిరీస్లో ఉండబోతుంది అని వీళ్ళైతే చెప్పారు. సో కొన్ని లీక్స్ ప్రకారం 46 hours దాకా బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది ఏదైతే మనకు 16 Pro Max ఏదైతే ఉందో. సో చూడాలి, మనకు బ్యాటరీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే లేదు, అది మొబైల్ లాంచ్ అయినాక మనకైతే తెలుస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇయర్ రాదు, నెక్స్ట్ ఇయర్ మనకు మధ్యలో వస్తుంది కావచ్చు. సో వాళ్ళు అది కూడా చెప్పారు ఇయర్ అనేది రాదు. సో మనం హోప్స్ కూడా పెట్టుకోవద్దు. ఇన్ కేస్ వచ్చినా కూడా మన హిందీ లేదు, తెలుగులో లీజన్ లాంగ్వేజ్ ఏది కూడా లేదు, ఓన్లీ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జాపనీస్. సో అటువంటి లాంగ్వేజ్ బేస్లోనే వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో మన హిందీలో కూడా ఇవ్వలేదు సంబంధించి వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో మేజర్లీ మనం మాట్లాడుకుంటే మనకు చిప్ అనేది అప్డేట్ అయింది. అండ్ అంతేకాకుండా అల్ట్రా వైడింగ్ లెన్స్ అనేది అప్డేట్ అయింది. అండ్ 4K 60 FPS అనేది మనకి ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ ఇవి తప్ప మనకు మేజర్లీ ఎటువంటి అప్డేట్ అయితే కాలేదు. సో ఎవరో ఈ మొబైల్ని మీరు కొనుక్కోవచ్చు అనుకుంటే, సో లైక్ iPhone 11, 12, 13 ఎవరైతే వాడుతున్నారో అవి కూడా ప్రో మోడల్స్ కానివ్వండి, స్టాండర్డ్ మోడల్స్ కానివ్వండి, 12, 11, 13. సో ఎవరైతే వాడుతున్నారో సో ఆ సిరీస్కి సంబంధించిన మొబైల్స్ నుంచి డైరెక్ట్ iPhone 16కి మీరైతే జంప్ అవ్వచ్చు, డైరెక్ట్ మీరైతే కొనుక్కోవచ్చు. స్టాండర్డ్ మొబైల్ అయినా లేదా ప్రో వర్షన్ అయినా. ఎవరైతే మనకు 14 Pro Plus Max, సో 15 Pro Plus Max అవి ఎవరైతే వాడుతున్నారో కంపల్సరీ iPhone 16ని మీరైతే కొనుక్కోకండి. మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. సో ట్రై అయితే 17 అన్నా లేకపోతే 18 అన్నా అవి ట్రై అయినా, 16 అనేది మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాదు. పెద్ద మేజర్ చేంజెస్ అనేవి మనకు ఏం మాత్రం లేవు. సో మీరు కొనుక్కున్నా మీరు అబ్జర్వ్ చేయలేదు, అరే కొత్త ఫోన్ దానికి బాగా డిఫరెన్స్ ఉంది అని మీరు అబ్జర్వ్ అయితే చేయలేరు. సో అఫీషియల్గా మనకు ఆపిల్ కంపెనీ వాళ్ళు చెప్పారు. సో ఐఫోన్ నుంచి ఇంకొక ఐఫోన్కి జంప్ కావాలంటే మినిమం మీరు 5 years దాకా టైం తీసుకోండి. అప్పుడే మీకు మేజర్ అప్డేట్స్ అనేవి, మేజర్ చేంజెస్ అనేవి మీకు కనబడతాయి. అప్పటిదాకా మీరు కొనుక్కోకండి అని వాళ్ళే అఫీషియల్గా మనకైతే ఒకసారి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు అంటే మనకు September 13 ఈ రోజు నుండి ప్రీ ఆర్డర్స్ మీకైతే స్టార్ట్ అవుతాయి. అక్కడ మీరైతే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో September 20 నుంచి మనకైతే సేల్స్ లెక్కైతే డైరెక్ట్ అప్పుడు మీరు షోరూమ్లన్నా ఆన్లైన్లో మీరైతే కొనుక్కోవచ్చు. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి మీరైతే స్టోర్కి వెళ్ళి మీరైతే కొనుక్కోండి. సో ఇందులో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను చెప్పకపోయినా మీకు ఏదైనా తెలిసిన కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నాకే తెలుస్తుంది, వేరే వాళ్ళు చూసే వాళ్ళు కూడా తెలుస్తుంది. అంతే కూడా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.